రాష్ట్రంలో గౌడ కులస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు నెరవేర్చకపోగా కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీపాలు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు. ట్యాంకు బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్ఠిస్తామని చెప్పిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయిందని ఆక్షేపించారు. కల్లు దుకాణాలపై దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. మా జాతిపైన జరుగుతున్న దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. త్వరలోనే సభ ఏర్పాటు చేస్తాం. గ్యారెంటీ ముందుకు తీసుకెళ్తాం. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. 100% ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మాకు కూడా సంతోషమే. హామీలు నెరవేర్చకుండా ఉల్టా ఇట్లా దాడులు చేస్తే మాత్రం సహించం. 100% తాగే పాలల్లో జరుగుతున్న కల్తీని వదిలిపెట్టి 2-3% తాగే కళ్ళుపైన మీరు దృష్టి పెట్టి వేధించి బంద్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గౌడ్ల జోలికి వస్తే ఖచ్చితంగా ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. 1,00,000 మందితో సమావేశం తొందరలో ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.